ఉదయకాలం ప్రార్థనతో ఇది నా పరిచయం ప్రారంభిద్దాం. 4344వ రోజును ప్రభు మనకి ఈవిగా ఇచ్చారు. ఈ దినం ప్రభుతో ఈ దినం ప్రారంభిద్దాం. ప్రార్థన. మన ప్రియులు తిమోతి ఎస్ఎన్ గుడిపాడు నుంచి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రములు. సర్వోన్నతుడా, ఈ స్తోత్రములు. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన గొప్ప దేవా, కోట్ల కొంత స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన రాత్రి కాలం అంతా తండ్రి మంచి రాత్రి మాకు ప్రసాదించి నా ప్రభు వేకునే మేము ఇలాగ లేచి మీ గొప్ప నామమును స్మరించుకొనడానికి మీ దాసులు మా ప్రియులు వర్ధమాసనను ప్రేరేపించి నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్ పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో ఇంతకాలంగా నాయన తండ్రి నాయన మీ కృప చేతనే నాయన ప్రతి దినమున తండ్రి మీ పాద సాన్నిధ్యంలో జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం కూడా నా ప్రభు మేమందరం ఇలాగ చేరే కృపను మాకు దయచేసినందుకై స్తోత్రాలు తండ్రి. ఈ పరిచర్యను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యను దీవించండి. పరిచర్యలో నా తండ్రి అయా నాయన పాడువారిని, ప్రకటించే వారిని, ప్రార్థించే వారిని, అయా పరిచర్య జరిగించే నాయన మీ బిడ్డలందరినీ నాయన మీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాం. క్రమంగా నాయన మీ నామం మహిమార్థమై పరిచర్య జరుగులాగిన దయ చూపించి సహాయించమని, అయ్యా ఎలాంటి ఆటంకాల అభ్యంతరాలు లేకుండా మీ ఆధిపత్యం కింద మీరే జరిగించి కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన తిమోతి వందనాలు. తిమోతి వందనాలు. వై ఆశీష్ కుమార్ గుర్రాల మడుగు నుండి మనకు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. ఆశీష్ కుమార్ వందనాలు. అంగులు వందనాలు. మన క్రైస్తవ సునాద కీర్తన పుస్తకం నుండి 175వ కీర్తన పాడదాం. మహోన్నతుడా మా దేవా అనే కీర్తన పాడదాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము. ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి
పాదములు అగ్నిని పోలిన నేత్రములు అపరంజివంటి పాదములు అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఆదియువంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా ఆదియువంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాళలో కపుతాలపు చెవులు కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ముగించావా? ఓకే, కొనసాగించండి. పాట పాడి ప్రభుని మహింపరిచిన మన ప్రియ సహోదరులు ఆశీష్ కుమార్ కు వందనాలయ్యా. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానికి సమయం ఇద్దాం. మన ప్రియులు సిమెంట్ నగర్ నుండి యేసుదాస్ అన్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. అన్నా వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, పరలోకపు దేవ, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారి అయిన దేవుడవు నాయన, నీ పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఉదయకాల వేళలో నీ మాటలు, శ్రేష్టమైన మాటలు వినడానికి మా తండ్రి చేరి వచ్చినావుగా మా తండ్రి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణం ఆశపడుతుంది నాయన. ఉదయకాల వేళలో నీ మాటలు వినడానికి నీ దాసుని ద్వారా సిద్ధపరిచిన వాక్యమును మాకు తేటపరచమని మా తండ్రి, వినే మనసు, గ్రహించే హృదయము నాయన తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం నాయన. దేవా, నీ సన్నిధులు ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న మీ దాసుని దీవించండి మా ప్రభువా. చక్కని పాట మా తండ్రి వినగలిగి ఉన్నాం. నీ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. చేరి వచ్చిన వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా మరోసారి మా తండ్రి, మీ దాసుని తండ్రి, మా ప్రభువా, వాక్యం అందిస్తున్న మీ దాసుని దీవించమని
ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో ఉండగా కూర్చొని ఉండగా మా తండ్రి నీ మాటలు వినడానికి మా తండ్రి మా ప్రభువా మీరు మాట్లాడదురని వేడుకొనుచున్నాం. మీ చేతులకు మేము అప్పగించుకుంటూ నా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రియులు యేసుదాస్ అన్నకు వందనాల్లా. వందనాలన్న. శ్రీకాకుళం నుండి మన ప్రియ సహోదరులు దేవుని దాసులు ఏ ఫిలిప్ తిమోతి అన్నగారు మనకు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ఫిలిప్ తిమోతి అన్న వందనాలన్నా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరిన ప్రియులకు, పెద్దలకు, తోటి సేవకులకు, సహోదరులకు ప్రభునామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి నన్ను ఆహ్వానించినటువంటి ప్రియులు బర్నబాస్ గారికి, అలాగనే మన ప్రభుకి మహిమ బర్నబాస్ గారికి వందనాలు, ప్రభుకి మహిమను చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన సారి నేను మీతో మాట్లాడినప్పుడు రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు ధ్యానం చేయడం జరిగింది. ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఈరోజు ప్రభు యొక్క సహాయాన్ని బట్టి రెండవ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. 8వ వచనం, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము అన్న మాటను మనం గమనిద్దాం. మరలా చదువుతున్నా. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. అపోస్తులుడైన పౌలు ఈ యొక్క పత్రికను వ్రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక చెరసాలలో ఉన్నటువంటి ఒక ప్రిజనర్గా, ఒక బంధింపబడిన చెరసాలలో ఉన్న వ్యక్తిగా ఉంటూ తిమోతిని బలపరుస్తున్న మాటలు మనం గమనిస్తాం. ఒక యేసుక్రీస్తు ప్రభువారి సేవకుడిగా తిమోతిని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారి సాక్షిగా తిమోతిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి హతసాక్షిగా తిమోతిని హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఈ యొక్క పత్రికలో ఒక చెరలో ఉన్న ఒక బంధింపబడిన ఒక ప్రిజనర్, ఒక బంధింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగనే ఒక దేవుని సేవకుడిగా ఉన్నాడు, దేవుని యొక్క సాక్షిగా ఉన్నాడు, దేవుని యొక్క హతసాక్షిగా ఉన్నాడు. అయితే తిమోతిని బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, సవాలు చేస్తూ ఉన్నాడు. ఈ పత్రిక తిమోతికి ఎంతో మార్గదర్శకంగా ఉంది ప్రియులారా. ఒక దిక్సూచిగా ఉంది తన యొక్క ఆత్మీయ జీవితంలో. అయితే పౌలు ఎంత తన జీవితాన్ని తిమోతి ముందు పెట్టి మాట్లాడుతున్నప్పటికీ పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఏ విషయంలో? సేవ చేసే విషయంలో నీకు నేనే మాదిరి మాత్రమే కాదు, నీకు ప్రభువు కూడా మాదిరిగా ఉన్నాడు. నువ్వు ప్రభువును జ్ఞాపకం చేసుకో. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన, అది ఆయన సువార్త. దావీదు సంతానములో పుట్టి
ఒక యూదుడిగా, ఒక హెబ్రీయుడిగా జన్మించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతులలో నుండి లేచాడు. అదే ఆయన సువార్త. రిజరక్షన్ వాజ్ హిస్ గాస్పల్. ఆయన పుట్టాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన పుట్టిన వంశము చాలా ప్రధానమైనదిగా మనం ఈయన సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయన మృతులలో నుండి లేచిన వానిగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానము సువార్తకు ఎంత కీలకమైన విషయమో ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేపబడకపోయినట్లయితే పౌలు వాదనలో ఈ యొక్క సువార్తకు విలువ లేదు. ఒకసారి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు యొక్క సువార్త లేక ద గాస్పుల్ ఆఫ్ పాల్, పౌలు అర్థం చేసుకున్న సువార్త, పౌలు ప్రకటించిన సువార్త మనం గమనించినట్లయితే 13వ వచనం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఆయన వాదన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇన్ ద డిబేట్ ఆఫ్ హిస్ గాస్పుల్ ఎందుకు ఆయన సువార్తలో ఆయన పునరుత్థానము అంత కీలకమైన అంశము అని అంటే 13వ వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:13 మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే, మేము అబద్ధపు సాక్ష్యం చెప్పివారమై ఉంటాం. 15వ వచనం 16వ వచనం మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. 17వ వచనం క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థం, మీరు ఇంకను మీ పాపంలోనే. సో 17వ వచనం మనకు తెలియజేస్తున్న ఒక సత్యం ఏమిటంటే, క్రీస్తు మృతులను లేపబడకపోయినట్లయితే మనం ఇంకనూ పాపంలోనే ఉన్నాము. అంటే పాప పరిహారము పరిపూర్ణం ఎప్పుడైంది అని అంటే క్రీస్తు మృతుల నుండి లేపబడిన తరువాత మాత్రమే. యేసుప్రభువు శిలువలో చనిపోయారు, ఊహిద్దాం. యేసుప్రభువు శిలువలో చనిపోయారు, ఆయన రక్తాన్ని కార్చారు, ఆయన తిరిగి లేపబడలేదు, ఆయన సమాధిలో ఉండిపోయాడు. ఆయన దైవత్వం నిరూపించబడదు, ఆయన దేవుడిగా నిరూపించబడడు, ఆయన సజీవుడికి ఇప్పుడు లేడు. అనేక మంది చనిపోయారు, వారిలో క్రీస్తు కూడా ఒకనిగా చనిపోయాడు. కాబట్టి ప్రియులారా, 17వ వచనంలో క్రీస్తు లేపబడినది మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. 19వ వచనం ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తుని నిరీక్షించిన వారమైన ఇట్లా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుము. మనం నిరీక్షించేది యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం ద్వారా మన నిరీక్షణకు జీవం కలిగింది, మన నిరీక్షణ వాస్తవమైంది. కనుక సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం, ఆయన మృతుల నుండి లేచిన యేసుక్రీస్తు, మృతుల నుండి లేచిన క్రీస్తు, రిజన్ క్రైస్ట్, పునరుత్థానుడైన క్రీస్తు. కనుక మనం ప్రకటించే క్రీస్తు ఎవరు అని అంటే మృతులలో నుంచి లేచిన క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రికలోనే పౌలు ఇంకొక సందర్భంలో మాట్లాడిన మాట ఏమిటంటే, నేను సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను అన్నాడు. ఆయన సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు, ఆయన పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. సువార్తలో చాలా కీలకమైన అంశాలు, ఒకటి ఆయన మరణం, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన జీవితం, ద వెరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ కూడా చాలా కీలకమైనదే. ఎందుకనగా ఆయన జీవించిన జీవితం ఆయనను సిలువకు యోగ్యునిగా చేసింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ద వెరీ లైఫ్ హీ లివ్డ్, ఆయన జీవించిన ఆయన జీవితం మనలను
ఆయన సిలువకు యోగ్యునిగా చేసింది. చూద్దాం. 5వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 5:10. ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుడి మరణము ద్వారా మన దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత. 2 అర్థాలు మనం ఇందులో చూడగలం. ఒకటి, సిలువకు ముందు ఉన్న ఆయన జీవితము, సిలువ తరువాత ఆయనకున్న జీవితము. ఈ రెండింటి ద్వారా నిశ్చయముగా రక్షింపబడుదుము. 2 అర్థాలు మనం ఇక్కడ గమనించగలం. 10వ వచనం ఆఖరులో ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన జీవించుట చేత. ఇంగ్లీష్లో కేజీవి వర్షన్లో మచ్ మోర్ బీయింగ్ రికన్సైల్డ్ we shall be saved by his life. కనుక సువార్తలో కీలకమైన అంశాలు ఆయన యొక్క జననం, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం. పౌలు వీటన్నిటిని సమపాలల్లో సువార్తలో ఆయన ప్రకటించినట్లుగా మనం ప్రకటించాడు, బోధించాడు, రచించాడు. కాబట్టి 2వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మనం 8వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. నా సువార్త ప్రకారము. కాబట్టి పౌలు ప్రకటించిన సువార్త, హీ ఓన్డ్ ద గాస్పల్. ఆ సువార్తను తన సొంతం చేసుకున్నాడు. కొంతమంది పాటలను సొంతం చేసుకుంటారు, కొంతమంది కొన్ని పత్రికలు సొంతం చేసుకుంటారు, కొంతమంది కొన్ని ధ్యానాలు సొంతం చేసుకుంటారు. పౌలు సువార్తను సొంతం చేసుకున్నాడు. నా సువార్త అంటాడు. ఇట్స్ మై గాస్పుల్. ఏంటి నా గాస్పుల్, నా సువార్త అన్నప్పుడు అందులో ఆయన పొందుపరిచిన అంశాలు విస్తరించి ఉన్నాయి. వాటన్నిటిలో ఆయన వేరు సందర్భాల్లో రాసిన దాన్ని బట్టి మనం గమనిస్తే ఆయన జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం. ఇప్పుడు ఇంకొక మాటను, ప్రత్యేకమైన మాటను 8వ వచనంలో మనం చూస్తాం. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో బట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఈ జ్ఞాపకము చేసుకొనుము అన్న మాట, రిమెంబర్ దట్ జీసస్ క్రైస్ట్. మనం ప్రతి ఆదివారం ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన స్వభావాన్ని, ఆయన మూర్తిమత్వాన్ని, ఆయన గుణశీలతను, ఆయన మహిమోన్నతత్వాన్ని, ఆయన ఏమై ఉన్నాడో ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఏమి చేశాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆరాధనకు కీలకమైన ధ్యానాంశం ఏమిటంటే ఆయనే. ఆరాధనకు ధ్యానాంశం ఆయనే. ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, మనందరం కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఘనపరుస్తూ ఉంటాం, ఆయన హెచ్చిస్తూ ఉంటాం. మన జ్ఞాపకాల్లోనికి ఆయన తెచ్చుకున్నప్పుడు మన హృదయము ఆయన ఎదుట మోకరిస్తూ ఉంది. ఆయన మహిమ, ఘనత, ప్రభావాల ఎదుట మనం మోకరిల్లి ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవ ధ్యానము, మెడిటేషన్ ఏమిటంటే మన యొక్క మనసును, హృదయాన్ని ఆయనతో నింపుకుంటాం. ద మోర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మహిమతో, ఆయన ప్రభావముతో, ఆయన గుణశీలతతో మన హృదయాన్ని మనం నింపుకుంటూ ఉంటాం. అది క్రైస్తవ ధ్యానం. లోకంలో ఉన్న ధ్యానం ఏమిటంటే మనసును ఖాళీ చేసుకోవడం. కానీ క్రైస్తవ ధ్యానం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో నింపుకోవడం. ఇక్కడ చిన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ ప్రభుతో అయితే నీ హృదయం నింపబడుతుందో
ఆ ప్రభులాగా నీవు నేను మార్చబడతాము అన్న సత్యాన్ని మనసులో పెట్టుకుందాం. ఏ ప్రభువు ద్వారానైతే మనం నింపబడతామో, ఏ ప్రభు వ్యక్తిత్వం ద్వారా నింపబడతామో, ఏ ప్రభు యొక్క గుణశీలత ద్వారా అయితే మనం నింపబడుతూ ఉంటామో, ఆ నింపబడుతున్నప్పుడు ఆయన నింపబడిన దానిని బట్టి మనం ఆయన స్వరూప్యతలోనికి మార్చబడుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ చేసే కార్యాల్లో అదొక కార్యం. అదేంటంటే మనం నింపబడుతూ ఉంటుండగా ఆయన స్వారూప్యతలోకి మనం మారుస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. యాజ్ వి ఫిల్డ్ బై ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ హిస్ సన్. ఎంత విశేషమైన పరిశుద్ధాత్మ పరిచర్య. ప్రభువగు ఆత్మ చేత 18 2 కొరింథీ 3:18 ఆఖరు మాట. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము, మహిమ నుండి అధిక మహిమనగా క్రీస్తు యేసు ప్రభు వ్యక్తిత్వం అనే ఒక మహిమ నుండి మరింత ఘనమైన ఉన్నతమైన ఆయన వ్యక్తిత్వం అనే మరింత గొప్ప మహిమలోనికి మనము మార్చబడుతూ ఉన్నాము. కాబట్టి పరిశుద్ధుల జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి అంటే మనము ఆయన సారూప్యతలోనికి మార్చబడి నిమిత్తము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ 2 విషయాలు గమనిస్తున్నాం. ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉంటుండగా ఆయన సారూప్యతలోనికి మార్చబడుతూ ఉన్నాము. కాబట్టి తిమోతితో పౌలు చెబుతున్న ఒక మాట ఏమిటంటే రిమెంబర్ హిమ్, ఆయన్ని జ్ఞాపకం చేసుకో. అయితే ఈ 2వ అధ్యాయంలో సేవకుడు ఎలా ఉండాలి అని 3 విషయాలు పోలికలు చూపిస్తూ పోర్ట్రేట్స్ 3 పోలికలు చూపిస్తూ యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో అంటాడు. చూడండి, 3 పోలికలు మనకి ఇవన్నీ తెలిసిన వాక్య భాగాలే. సైనికుని వలె 3వ వచనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోయినప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవాలి, నీ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుబడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పిన మాటలు ఆలోచించుకొనము, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును అని చెబుతూ అంటాడు, నీవు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఈ 3 ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఒక మంచి సైనికుడు ఉన్నాడు ప్రభులో. అంత మాత్రమే కాదు, ఆ ప్రభులో మంచి జట్టి అయిన వాడు, మంచి పోరాటముతో పరుగెత్తే ఒక జట్టి అయిన వాడు ఉన్నాడు. తర్వాత ఒక వ్యవసాయకుడు, పాటుపడే వ్యవసాయకుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సేవకునికి, ఒక విశ్వాసికి, ఒక భార్యకు, ఒక భర్తకు, ఒక సంఘ కాపరికి, ఒక సంఘ సువార్థికునికి, ఒక సంఘ పెద్దకు, ఒక సహోదరునికి ఆయన మనకు మాదిరి అయినాడు. హీజ్ అవర్ ఎగ్జాంపుల్. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ మాదిరి. ఒక సేవకునికి కూడా ఆయన మాదిరి. పౌలు పోర్ట్రేట్ చేస్తున్నటువంటి ఈ 3, ఒక సైనికుడు, ఒక జట్టి అయిన వాడు, అలాగనే ఒక వ్యవసాయకుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం దేనికి అంటే ఆరాధించడానికి మాత్రమే కాదు, కానీ అభ్యసించడానికి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. టు లెర్న్ ఫ్రమ్ హిమ్, ఆయన నుంచి, ఆయన వ్యక్తిత్వం నుంచి, ఆయన అడుగుజాడల్లో అడుగులు వేస్తూ. కాబట్టి నన్ను మాత్రమే కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మంచి సైనికుడు. పాత నిబంధనలో ఆయన గురించి చెప్పబడిన ఒక మాట ఏమిటంటే
త్రిత్వమై ఉన్న దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములన్నిటికీ ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయన సైనికుడుగా కూడా ఉన్నాడు. ఆయన సైనికుడుగా కూడా ఉన్నాడు. సైన్యములకు అధిపతి ఆయన సైనికుడిగా ఉండి సైన్యము ముంగట నిలబడి యుద్ధం చేయువాడుగా ఉన్నాడు. సైన్యం అంతటిని నడిపించేవానిగా కూడా ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, కానీ ఇప్పుడు మనకు ఆయన తోటి సైనికుడు. సైనికుని గురించి మాట్లాడుతూ 3 విషయాలు చెప్తాడు. 3 విషయాలు పౌలు మాట్లాడుతూ 3-4 వచనాల్లో. ఒకటి, శ్రమ అనుభవిస్తాడు సైనికుడు. ఈ మస్ట్ బి విల్లింగ్ టు గో త్రూ ద సఫరింగ్. ఆయన శ్రమ గుండా వెళ్ళడానికి ఇష్టపడతాడు. హార్డ్షిప్స్, కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్ళడానికి, ఆ యొక్క కష్టమైన రోడ్ల గుండా ప్రయాణం చేయడానికి, ఆ శిఖర ప్రాంతాలు ప్రయాణం చేయడానికి, మంచు పడుతున్న ప్రాంతాల్లో ఆ శత్రువు నుండి భూభాగాన్ని కాపాడడానికి, తన ప్రజలను కాపాడడానికి సైనికుడు కష్టమైన ప్రదేశాల్లో ఉంటాడు. మొదటి మాట, మంచి సైనికుని వల్ల అన్నప్పుడు శ్రమ అనుభవిస్తాడు. రెండవది, ఆయన సైనికుని గురించి మాట్లాడుతూ తన్ను దండులో చేర్చుకొని వారిని సంతోషపెడతాడు. ఈ ప్లీజెస్ ఈజ్ మాస్టర్. రెండవది, మొదటిది ఆయన శ్రమను అనుభవిస్తాడు. రెండవది, దండులో చేర్చుకున్న వారిని సంతోషపెడతాడు. మూడవది, జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సివిలియన్ కామన్ లైఫ్లో, సాధారణ జీవితంలో ఉన్నటువంటి పౌరుని కంటే ఎక్కువ స్థాయిలో తీవ్రత కలిగి జీవిస్తాడు. పిల్లరా, నేను అనుకుంటాను కొంతమంది మన ఈ యొక్క జూమ్ మీటింగ్లో కొంతమంది సేవకులు కూడా ఉంటారని అనుకుంటాను. విశ్వాసులు కూడా సైనికుల వలె ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తవ విశ్వాసి సిలువ సైనికుడు. ఒక ప్రాంతంలో సువార్త దండయాత్ర చేసే సహోదరులు సిలువ సిపాయిలు అని పేరు పెట్టుకున్నారు. చాలా మంచి పేరు అది. కానీ దానికి తగినట్లుగా సువార్త దండయాత్రలోనే కాదు, వారు నిరంతరము సిపాయిలుగానే ఉండాలి. మనము సిపాయిలమే. మనము యేసుక్రీస్తు ప్రభువారి మంచి సైనికులు. 3 విషయాలు. ఒకటి, శ్రమను అనుభవిస్తారు. 2, సంతోషపెడతారు, తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెడతారు. 3, జీవన వ్యాపారంలో సివిలియన్ లైఫ్లో చిక్కుకొనడు. పిల్లరా, ఈ 3 విషయాలలో ఒక విశ్వాసిని, ఒక సేవకుడిని మనం ఊహించుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు. తిమోతితో పౌలు అంటాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో, ఇన్ ద రెల్మ్ ఆఫ్ బీయింగ్ ఎ సోల్జర్ ఫర్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు కొరకు నీవు ఒక సైనికునిగా ఉండడానికి నీవు యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకో. మనం సైనికుని వలె ఆ యెహోషువ మాదిరిగా ఆ కొండల ప్రదేశము నాకు దయచేయమని టఫెస్ట్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రభు పరిచర్యలో, కష్టమైన పని, ఇష్టపడితే ప్రభు కొరకు కష్టమైన పనిని చాలా సులువుగా ప్రభుకు మహిమకరంగా మనము చేయగలుగుతాం ప్రియులారా. కాబట్టి ప్రభు మనకి ఇస్తున్న ఆ యొక్క ఈ ఉదయకాల సమయంలో మనము సైనికులము. 4వ వచనంలో సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు, స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ఉన్నాం. సైనికుని వలె స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ఉన్నాం. మనం ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం ఉన్నాం. ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, మనం కాపాడుకోవాలి. we need to have the క్లోతింగ్, ఆ వస్త్రాలు కానీ, ఆ యొక్క మనం శరీరం మీద ఉన్నటువంటి వస్తువులు కానీ అవి మనల్ని కాపాడేవిగా ఉండాలి. డిఫెన్సివ్. అఫెన్సివ్, శత్రువు మీద దాడి చేసేవి కూడా మన దగ్గర ఉండాలి. 2 విషయాలు. ఒకటి,
మనం కాపాడేవి మనం కాపాడుకునేటట్లుగా ఉండాలి. డిఫెన్సివ్ యుద్ధంకి వెళ్ళినప్పుడు సాతానుడు మన మీద వేయు అగ్ని బాణముల నుండి మనం కాపాడుకునేవి మన దగ్గర ఉండాలి. రెండవది శత్రువు మీద మనం వేయగలిగే బాణాలు లేక ఖడ్గము మన దగ్గర ఉండాలి. మనం ఒకసారి గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచాన్ని మనం చూస్తాం. సైనికుడు వేసుకోవలసిన ఆ సర్వాంగ కవచంలో ఎక్కువ వస్తువులు చెప్పబడినవి నన్ను నేను కాపాడుకునేవా ఒక సైనికుని మాదిరిగా, లేకపోతే శత్రువును ఎదుర్కొనేవా మీరు గమనిస్తే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన వచనాలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచం 11వ వచనం. అపవాది తంత్రములు శత్రువు తంత్రములను ఎదిరించడానికి శక్తి ఉన్న దేవుడి సర్వాంగ కవచమును పోరాడుచున్నాము. 12వ వచనంలో పోరాడుచున్నాము అని అంటాడు. 13వ వచనంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటాడు. 14వ వచనంకి వచ్చేటప్పటికి మీ నడుములకు సత్యమును దట్టి నీతి అను మైమరువు పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుడకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కనుక వీటన్నింటిలో ఎక్కువ లేక మెజారిటీ ఎక్కువైన విషయాలు మన కాపాడుకునేవా లేక శత్రువు మీదకు దాడికి వెళ్ళేవా? శత్రువు మీద దాడికి వెళ్ళేవి ఎన్నున్నాయి, మనల్ని మనం కాపాడుకునేవి ఎన్నున్నాయి? మనం రెసిప్రోకల్గా మాట్లాడలేము, కానీ మీరు నేను ఆలోచన చేస్తే అన్నీ కూడా మ్యాక్సిమం వాక్యమును ఖడ్గము తప్ప మిగతావన్నీ కూడా ప్రొటెక్టింగ్ గేర్, నిన్ను కాపాడుకునేటటువంటి వస్తువులే. శిరస్త్రాన్ని నిన్ను కాపాడుకునేదే, డాలు నిన్ను కాపాడుకునేదే. ఇవన్నీ డిఫెన్సివ్ మెకానిజం, నిన్ను కాపాడుకునేవే ఉన్నాయి. శత్రువు మీదకు దాడికి వెళ్ళేది ఒకటే ఉంది, అది వాక్యమును ఖడ్గం. ప్రార్థన కూడా మనం చూస్తాం 18వ వచనంలో, మెలకుగా ఉండుడి, ప్రార్థన నుంచి విజ్ఞాపన చేయొచ్చు అని ప్రార్థన కూడా. కాబట్టి ప్రార్థన ఆయుధంగా మనం ఆలోచన చేయొచ్చు. అంత మాత్రమే కాదు, ప్రార్థన మన సైనికుని యొక్క సిపాయి యొక్క ఈ యొక్క యుద్ధానికి వెళ్ళే వస్త్రధారణను బలోపేతము చేసే, వాటన్నిటికీ శక్తిని యాక్టివ్గా బ్రతికించే ఆ యొక్క వనరు ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ఇక్కడ ప్రార్థన ఒక ఆయుధము మరియు మన యొక్క సర్వాంగ కవచాన్ని బలోపేతం చేసే ఒక శక్తివంతమైన కార్యము. కాబట్టి సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యుద్ధం చేశారు, సాతానుతో యుద్ధం చేశారు, లోకాధిపతులతో యుద్ధం చేశాడు, ఆయన యూద మత పెద్దలతో యుద్ధం చేశాడు, యూదుల మత ఛాందసవాదులతో యుద్ధం చేశాడు, ఆయన మీద నేరము మోపేవారితో యుద్ధం చేశాడు. ఆయన యుద్ధము అందుకనే భౌతిక సంబంధమైనది కాదు, అది ఆయన యుద్ధము ఆత్మ సంబంధమైనది. ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక సైనికుని వలె ఆయన తన తండ్రికి విధేయుడయ్యాడు, ఆయన సంతోషపెట్టాడు. యేసుక్రీస్తు ఇట్ ప్లీజ్ ద ఫాదర్. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిని సంతోషపెట్టే పరిచర్య చేశాడు. తన కుమారుని బట్టి ఆయన సంతోషించాడు. నేను నా కుమారుని యందు ఆనందించుచున్నాను, ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రిని సంతోషపెట్టాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక వెనక్కి వద్దాం. కాబట్టి రెండు సైనికుని విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం కాపాడుకునే వస్త్రధారణ ఏదైతే ఉన్నదో దానిని ప్రార్థన ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాం.
రక్షణ అయిన శిరస్త్రానము, నీతి అయిన మైమరువు, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, తర్వాత ఇవన్నీ కూడా మన యొక్క యుద్ధ భూమికి మనం వెళ్ళినప్పుడు వీటన్నిటిని మనం ధరించి వెళ్తాము. తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలెనని. ఇక్కడ యుద్ధ భూమిలో ఆత్మల సాతానుతో పోరాడుతూ ఉన్నప్పుడు ఆత్మల సంపాదన అగ్నిలో నుండి కొంతమందిని లాగి యుద్ధ భూమిలో ఉండి కొంతమంది ప్రజలను మనం కాపాడుతూ ఉన్నప్పుడు పిల్లరా, వి ప్లీజ్ ద హెవెన్లీ ఫాదర్, మనం పరలోకమందున్న తండ్రిని మనం సంతోషపెడుతూ ఉన్నాం. ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు ప్రభువును సంతోషపెడుతున్నాం. సువార్త యుద్ధ భూమిలో నిలబడి కొంతమంది రక్షిస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రిని సంతోషపెడుతూ ఉన్నాం. మనల్ని మనం సాతాను యొక్క అగ్ని బాణాల నుండి మనం కాపాడుకునేటప్పుడు యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, యోహాను మొదటి పత్రిక 5:18 మనం గమనిస్తే తను భద్రము చేసుకును అన్న మాట మనం చూస్తాం. 18వ వచనం 2వ భాగం, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు. తను భద్రము చేసుకును. ఎలాగ భద్రం చేసుకుంటాడు? సర్వాంగ కవచాన్ని కలిగి. యుద్ధ భూమిలో మనం ఉన్నాం. విశ్వాసీ సేవకులరా నాకు నేనుగా చెప్పుకుంటా ఉన్నాను ఈ మాట. అదేమిటంటే వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనం యుద్ధ భూమిలో ఉన్నాం ప్రియులారా. మనం కాపాడుకోవాలి. ప్రభువుని సంతోషపెట్టాలి, శ్రమను అనుభవించాలి. మనము ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. వి విల్ నాట్ ఎంటాంగిల్ విత్ ద సివిలియన్ లైఫ్. ఈ జీవన వ్యాపారంలో సేవకుడు సేవలోనే ఉండాలి. సేవకుడు పరిపూర్ణంగా సేవ పరిచర్య చేయాలి. ఈ జీవన వ్యాపారము మనకు పోషణ మాత్రమే, మనకు తాత్కాలికమైనది. కానీ మన మెయిన్ ఒకేషన్ ఏమిటంటే, మనం ఎక్కువగా పనిచేసేది ఏమిటంటే ప్రభు పరిచర్య ప్రియులారా. 5వ వచనం, ఎథ్లెట్ జట్టి అయిన వాడు, ఆటగాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నియమ ప్రకారం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మరొకసారి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మనము సైనికుని వలె ఉన్నామా? మనము యుద్ధము చేస్తూ ఉన్నామా? మన యుద్ధ భూమిలో ఉన్నామా? మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్నామా? చాలామంది యుద్ధ భూమిలో తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. ఇతరులను, దేశాన్ని కాపాడుకునేది తర్వాత సంగతి. కానీ యుద్ధ భూమిలో నిన్ను నీవే కాపాడుకోకపోతే చాలా విషయాలు మనం వింటున్నాం. చాలామంది పరిశుద్ధుల గురించి, చాలామంది సేవకుల గురించి. అదేమిటంటే చాలామంది పాపంలో పడిపోతా వారిని కాపాడుకోలేకపోతా ఉన్నారు. వారి గురించిన సాక్ష్యం, రాజకీయాలకు వెళ్తున్నారు, వ్యాపారాలకు వెళ్తున్నారు. వారి పరిచర్య వారికి సెకండరీ అయిపోయింది. పరిచర్య 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది. వారు చేస్తున్న పనులు ప్రథమ స్థానంలోనికి వెళ్ళిపోయాయి. ప్రయారిటీస్, ప్రాధాన్యతలు మారిపోయాయి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆయన అమరవీరుడిగా ఆయన చనిపోయాడు, మృత్యుంజయుడై, క్షమించాలి, పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. మనందరికీ గొప్ప మాదిరిని ఇచ్చాడు. ఆయన హీ ఎండ్యూర్డ్ ద సఫరింగ్. ఆయన శ్రమలలో ఆయన కలత చెందలేదు. శ్రమల్లో ఆయన అదిరిపోలేదు, బెదిరిపోలేదు, కన్నీరు కార్చలేదు. సింపథైజర్స్గా ఏదో చిన్న కష్టం వచ్చిన వెంటనే ఒక 10 ఉత్తరాలు రాయాలి. చిన్న కష్టం వచ్చిన వెంటనే 10 మందికి మెసేజ్ పెట్టుకోవాలి. చిన్న కష్టం వచ్చిన వెంటనే 10 మందికి తెలియాలి, 10 మంది నా పక్షంగా నిలబడాలని కోరుకోవడం. వినండి, వీఆర్ హియర్ టు గో త్రూ సఫరింగ్. మనం ఉన్నది శ్రమలు అనుభవించడానికే. శ్రమలు వచ్చాయా మంచిది, వీఆర్ ఇన్ రైట్ ట్రాక్. శ్రమలు లేవా, మనం రాంగ్ ట్రాక్లో ఉన్నాం. కనుక శ్రమను అనుభవించుము. రెండవది సంతోషపెట్టుము, నీ యజమానుని సంతోషపెట్టు. మూడవది జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు, జాగ్రత్త. తిమోతి, నీవు సైనికుడవు. రెండవ విషయాన్ని, మనం జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి జీవ కిరీటము. ఇక్కడ కీలకమైన విషయం, ఈ యొక్క జట్టి అయినవాడు అనగా ఆటగాడు, లేక జట్టి అయినవాడు పోటీ పడేవాడు, జట్టి అయినవాడు అథ్లెట్. ఈ అథ్లెట్ విషయంలో ఒక మాట ఏమిటంటే డిసిప్లిన్, నియమ ప్రకారము, క్రమశిక్షణ, రూల్స్.
ఆయన కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారంగా ఆయన తన పనిని చేయాలి, రూల్స్ పాటించాలి. నియమం ఉంది, నియమ ప్రకారము పోరాడుకుంటే మనము కిరీటము పొందలేము ప్రియులరా. కనుక మనం రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా ఆయన నియమ ప్రకారము, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేరిన పాత నిబంధన ప్రవచనాలు ఆయన నియమ ప్రకారం, హీ వాజ్ అకార్డింగ్ టు ద లా, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఆయన నియమ ప్రకారము పోరాడాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రవర్తించలేదు. ఆయన గురించి ఏదైతే ప్రవచింపబడిందో, ముందుగా ఏదైతే చెప్పబడిందో, నియమము నిబంధన ఏదైతే ఆయన గురించి ముందుగా ప్రకటింపబడిందో దాని ప్రకారంగా ఆయన జీవించాడు. కనుక రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, జట్టి అయిన వాడు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకో. ఆయన సైనికుడిగా ఉన్నాడు, నువ్వు సైనికుడిగా ఉండాలి. ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన జట్టి అయిన వాడుగా ఉన్నాడు, ఆయన డిసిప్లిన్గా ఉన్నాడు. నియమ ప్రకారము తగుమాత్రం భోజనం, తగుమాత్రం నిద్ర, తగుమాత్రం ఎక్కువ వ్యాయామం, ఫిట్నెస్ ఆఫ్ ది బాడీ, చాలా మన శరీరాన్ని మన పరిచర్యకు యోగ్యమైనదిగా మనం మలుచుకోవాలి ప్రియులారా. మన శరీరం చాలా సేవకు సహకరించేదిగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. ఈ మధ్య ఆరోగ్యాన్ని గురించిన అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉంది. చాలామంది ఎక్కువ అన్నం తినటం లేదు, చాలామంది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినటం లేదు, చాలామంది వారి యొక్క శరీర వెయిట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు, వారి యొక్క బరువు చూసుకుంటూ ఉన్నారు. ఎక్కువ బరువు అయిపోతుంటే వారు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఉదయాన్నే పరిగెడుతున్నారు. వారికి డయాబెటీస్ ఉంటే, వారికి బీపీ ఉంటే వాటిని ఆహార నియమాలతో సరిచేసుకుంటూ ఉన్నారు. కనుక సేవకుడు ఒక జట్టి అయిన వాడు తన బరువు ఈ మధ్యకాలంలో భారతదేశం నుంచి వెయిట్ లిఫ్టింగ్కి వెళ్ళినటువంటి అమ్మాయిల్లో ఒక అమ్మాయి, మీరు న్యూస్ వినే ఉంటారు, ఆ అమ్మాయి డిస్క్వాలిఫై అయ్యింది. ఆమెకు స్వర్ణ పథకం రావాలి, కానీ డిస్క్వాలిఫై ఎందుకంటే 100 గ్రాములు బరువు పెరుగుట వలన 100 గ్రాములు బరువు పెరుగుట వలన. సేవకు వచ్చినప్పుడు మనం ఎన్ని కేజీలు ఉన్నాం, ఎంత బరువు ఉన్నాం, ఇప్పుడు ఎంత బరువు ఉన్నాం. నిన్న ఒక సహోదరుని కలిశాను. ఆయన చాలా పొట్టిగా ఉంటాడు, చాలా సన్నంగా ఉంటాడు. అన్నతో మాట్లాడుతుంటే, అన్న గత 30 సంవత్సరాలుగా అన్న నాకు తెలుసు, డేవిడ్ అని స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన నేను అడిగాను, అన్న నువ్వు ఏ రేంజ్లో నువ్వు ఉంటావు, ఏ బరువు అంటే 56 నుంచి 59 మధ్యలోనే 40 సంవత్సరాలుగా నేను ఉన్నాను తమ్ముడు అన్నాడు. వాట్ ఏ టెస్టిమనీ ఆఫ్ హెల్త్, ప్రొటెక్టింగ్ హెల్త్. జట్టి అయిన వాడు పోరాడేవాడు, సైనికుడు పోరాడుతున్నాడు ఇతరులను కాపాడడానికి, తను కాపాడుకోవడానికి. ఇప్పుడు జట్టి అయిన వాడు పోరాడుతున్నాడు. 2 విషయాలు, నియమ ప్రకారం పోరాడుతున్నాడు. రెండవది కిరీటం కొరకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం పౌలు చాలా ఇంకొక సందర్భంలో కూడా పౌలు విస్తారంగా వాటి విషయం మాట్లాడుతూ 24వ వచనం, పందెపు రంగమందు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మన పరిచర్య, మన ఆత్మీయ జీవితం, ఆసక్తి. ఈ మధ్య నేను ఏదో సందర్భంలో ఆసక్తి గురించి ఒక ధ్యానం మాట్లాడినప్పుడు, ఆసక్తి, పరిచర్యలో ఆసక్తి కనబడటం లేదు. ప్రజలు, ప్రభు బిడ్డల విశ్వాసులు వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆసక్తిని ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్, ఆ ప్యాషన్ అనేది వారి జీవితాల్లో కనబడటం లేదు. వారు ఉరుకులు పరుగులు జీవితాన్ని గురించి ఉన్నాయి, కానీ సేవా పరిచర్య గురించి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి మనం కనపరచలేకపోతా ఉన్నామేమని అనిపిస్తూ ఉంటుంది. పందెపు రంగమందు పరిగెత్తువాడు మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం ఉన్నది ప్రియులారా, మనందరికీ బహుమానం అన్నది. మన సేవా పరిచర్య బహుమానము, కాంపిటీషన్ ఉంది. వీ నీడ్ టు కంపీట్ విత్ వన్ అనదర్. అన్న పరిచర్యకు అన్న సంఘంలో ఎంతమంది ఉన్నారు, మా సంఘంలో ఎంతమంది ఉన్నారు, అయ్యో నేను మరిన్ని ఆత్మలు సంపాదించాలి. ఆఫ్ కోర్స్ ప్రభు ఇస్తాడు ఆత్మల పంట ప్రభు చేతుల్లోనే ఉంది. కానీ
నేను పని చేయకపోతే ఆయన ప్రభు ఆత్మలు ఎలాగిస్తాడు? ఆ ఆత్మీయ పరిపక్వతలోనికి వారి నడిపించుటలో మనం చూపించవలసిన ఆ పోరాట పటిమ, ఆ యొక్క మరింత ధ్యానము, మరింత ప్రయాస, మరింత పరుగులు ప్రభు కొరకు ఆత్మలు సంపాదించడానికి. 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతి అన్ని విషయం మితముగా ఉండును. గమనించారు కదా, తక్కువగా భోజనం, తక్కువగా ఆహారం, తక్కువ నిద్ర, తక్కువ. నిన్న ఆస్ట్రోనట్ ఒక కుటుంబం నుంచి ఒక అబ్బాయి ఆస్ట్రోనట్గా వైజాగ్ నుండి ఒక అబ్బాయి అమెరికా వెళ్ళి ర్యాకెట్లో వ్యోమగామిగా వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆ అబ్బాయి గురించి మాట్లాడుతూ ఫోటో చూపిస్తే నేను ఆశ్చర్యపోయాను. చాలా బక్కపలచగా ఉన్నాడు, చాలా బక్కపలచగా ఉన్నాడు. నేను అడిగాను, ఎందుకు అలాగా నీరసంగా ఉన్నాడు అంటే, నీరసం కాదండి, వాడు ఎక్సర్సైజ్ చేస్తాడు, వాడు వెయిట్ పెరగకూడదు, వాడు ఎక్కువ గాలి పీల్చుకోకూడదు, వాడు ఎక్కువ ఆహారం తినకూడదు, ప్రతి మీల్ ఎన్ని కార్బోహైడ్రేట్స్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత పీచు పదార్థం తినాలి, ఎలాగూ తన మోషన్ అవ్వాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఇదంతా కూడా వాడికి ట్రైన్ చేస్తూ ఉన్నారండి అన్నప్పుడు, ఓ మై గుడ్నెస్, నేను దానికి ఫిట్ అవనేమని అనిపించింది. ఎందుకంటే మితముగా ఉండుట అనేది మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. అన్ని విషయములలో వాడు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం. అక్షయమగు కిరీటం పొందుటకు ఈ శరీరాన్ని అక్షయమగు కిరీటం పొందాలి, కానీ అది ఈ శరీరంతోనే సాధ్యం. అంటే క్షయమగు ఈ శరీరంతో అక్షయమగు కిరీటాన్ని పొందడానికి నేను ప్రయాసపడాలి. కాబట్టి నేను గురి చూడవల్లని పరిగెత్తు వాడిని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించినంత నేనే భ్రష్టు అయిపోదునని నా శరీరమును నలుగగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. మన మాట మన శరీరం వింటుందా? మన శరీరం మాట మనం వింటున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నియమ ప్రకారం మనకు నియమం ఉంది. టైం ప్రకారంగా భోజనం, సంఘాలు ఈ విషయాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే 11 గంటలకు భోజనం చేయడం, అర్ధరాత్రి భోజనాలు, అది ఆరోగ్యానికి ఎంత హానికరమో. 84 సంవత్సరాలు జీవించిన ఒక సహోదరుడితో నేను మాట్లాడుతున్నప్పుడు, అంకుల్ మీ ఆరోగ్య రహస్యం ఏమిటంటే ఆయన ఒక మాట చెప్పాడు, తిమోతి మేము పక్షుల జీవితాన్ని జీవిస్తామన్నాడు, పక్షుల్లా బ్రతుకుతామన్నాడు. వి లివ్ లైక్ బర్డ్స్. పక్షి జీవితం ఏంటంటే మేము పెందల కడే లేస్తాము, మేము సాయంత్రం పెందల కడే పడుకుంటాము, మేము పెందల కడే భోజనం చేసేస్తాం. ఆయన చాలా పెద్ద, అంటే మన సహవాసం కాదు, వేరే సహవాసం. కానీ ఆయన 7 గంటలకు భోజనం చేసేస్తాడు. 7 గంటలకు భోజనం చేస్తాడు. 7 గంటల తర్వాత మళ్ళీ ఉదయం 7 గంటల వరకు ఏమి తిండు, అంటే 12 గంటలు ఫాస్టింగ్ చేస్తాడు అనమాట. 7 గంటలకు సాయంత్రం భోజనం చేసి మరలా మరుసటి రోజు 7 గంటల వరకు భోజనం చేయకపోతే 12 గంటల్లో మన యొక్క జీర్ణాశయము, మన గట్టు, మన పెద్ద ప్రేవులు, మన యొక్క కిడ్నీస్, మన వాటర్ తీసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా చాలా చక్కగా పని చేయగలుగుతూ ఉంటాయి, చక్కగా పని చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులరా, మనం నియమ ప్రకారం పోరాడుకుంటే మనకు కిరీటం దొరకదు. శరీరాన్ని మనం లోపరుచుకోవలసిన వారమైన నలుగుగొట్టుకొని లోపరుచుకోవాలి. జిహ్వ చాపల్యాన్ని కొంచెం మనం తగ్గించుకోవాలి. మనం మరింత ఫిట్ ఫర్ ద వర్క్ అన్నట్టుగా ఉండాలి. సమయం అయిపోయింది, ఇంకొక 5-6 నిమిషాల సమయం ఉంది. 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శరీర దారుఢ్యం ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ ఆయన ఎండ్యూరెన్స్ ఆఫ్ సఫరింగ్, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమల్లో, మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసుంటే గనక యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలను గురించి తీసిన ఆ ఫిల్మ్లో మనం గమనిస్తే ఆ సినిమాలో చూపించినటువంటి శరీర దారుఢ్యం చూస్తే ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలను ఆయన శరీరం తట్టుకోగలిగింది. వారం రోజులు ఆయనను వేరు ప్రాంతాలకు తిప్పి ఆయనను తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఆయన సరిగ్గా భోజనము చేయకపోయినా ఆయన శరీరం తట్టుకోగలిగింది. ఆయన సిలువ మీద పెట్టబడినప్పుడు, ఆయన మేకులతో కొట్టబడినప్పుడు ఆయన సిలువలో చనిపోయాడు, కానీ ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టబడినప్పుడు ఆయన చనిపోలేదు, ఆయన సొమ్మసిల్లిపోలేదు. ఎందుకంటే ఆయన శరీరం యొక్క స్టామినా,
ఆయనకున్న స్టామినా సస్టైన్డ్ హిమ్ ఫర్ ఆల్ ద సఫరింగ్స్ దట్ హీ హెడ్ గాన్ త్రూ. కనుక మన శరీరము మనం ఎదుర్కొనేటటువంటి శ్రమలను తట్టుకునేదిగా మనం శరీరం నలుగొట్టుకుని లోపరుచుకోవలసిన వారమై ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆఖరుగా వ్యవసాయకుడే, 6వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వ్యవసాయకుడే. మొదట ఫలములలో పాటుపడిన వ్యవసాయకుడే. పొలము దున్ని నేలను శుభ్రం చేసి విత్తనాలు వేసి నీరు కట్టి ఆ మొక్కలు మొలిచిన తర్వాత కంచెను వేసి ఆ ఫలము వస్తున్న సమయంలో చీడను కొరకు మందు జల్లి ఇక ఫలాలు వస్తూ ఉన్నప్పుడు ఆ మొదటి ఫలములలో పాలు పొచ్చుకొని, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్ ఆర్ ఫస్ట్ ఫ్రూట్స్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ జీవితంలో ఆయన పాటుపడిన వ్యవసాయకుడిగా శిష్యులను తర్ఫీదు ఇచ్చే విషయంలో, శిష్యులను తయారు చేసే విషయంలో ఆయన ఎంతగా పాటుపడ్డాడో, వారిని ఎంతగా వారు ఫలాలుగా ఆయన 12 మంది శిష్యులను ఆయన సిద్ధం చేసినప్పుడు ఒకడు తప్పిపోయాడు. కానీ ఈ 11 మంది ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళి ఎంత ఫలాన్ని వారు తీసుకొని రాగలిగారు. సహోదరులారా, 7వ వచనం అండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగియుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొను దాని కొరకు కనిపెట్టును గదా. ఓపికతో వ్యవసాయకుడు తొలకరి వానల కొరకు వేచి ఉండి ఓపిక, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి పరిచర్య ప్రభు మనకు అప్పగించాడు. ఫలాలు రావటం లేదు. ఆధ్యాత్మికంగా జీవితంలో విశ్వాసులు పరిపూర్ణులు కాలేకపోతూ ఉన్నారు. ఆత్మల సంపాదన ఇంకా మనం చూడలేకపోతూ ఉన్నాం. కానీ ఓపిక కలిగి ఉందాం, ఓపిక కలిగి సహనము కలిగి ఓర్చుకుందాం. ప్రభు వైపు చూద్దాం. మనం ఓపికతో మనము ఆ యొక్క ప్రభు పనిని మనం కొనసాగిద్దాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యవసాయకుడు. ఆయనకు వ్యవసాయకుడుగా ఆయన తన యొక్క పనిలో మనకు గొప్ప మాదిరిని ఆయన కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి తిమోతితో మాట్లాడుతూ చాలా విషయాలు ఉన్నాయి, మీరు ధ్యానం చేస్తూ ఉంటారు ఆ మాటలు. కానీ మన సమయం అయింది, మనం ముగించుకుంటాం దాన్ని. ఈరోజు వాక్య భాగం ఏమిటంటే జ్ఞాపకం చేసుకున్నాము. ఆ ప్రభు సైనికుడిగా ఉన్నాడు, ఆ ప్రభు జట్టి అయిన వాడుగా ఉన్నాడు, ఆ ప్రభు మనకు మాదిరిగా ఆయన వ్యవసాయకుడిగా ఉన్నాడు. కలుపు మొక్కలు ఏరుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన కత్తిరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు వ్యవసాయకుడిగా మన ప్రూనింగ్ కత్తిరించి మరింత ఫలించున్నట్లుగా మనం కత్తిరించబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రూనింగ్ చేయబడాలి. నిన్ను ప్రభు ఫలభరితంగా చేయనట్లు సంఘములో కూడా ఆదరణ మాటలు మాత్రమే కాదు కానీ హెచ్చరికతో కూడిన మాటలు కూడా తెలియజేసి వారు మరింతగా కత్తిరింపబడి వారు ప్రభు కొరకు వారు ఫలించున్నట్లుగా, నేను ఒక వ్యవసాయదారుడిగా, వీఆర్ ఫార్మర్స్, ఒక్కొక్క మొక్కను గుప్పు తవ్వి నీరు కట్టి మందు వేసి వారు మరింతగా ఫలభరితంగా ఆ మొక్కలు మారునట్లుగా వారి చుట్టూ మన ఎరువు వేసి వారికి ఆధ్యాత్మిక జీవితం కొరకు ఎదగడానికి మరింత వాక్యము, మరింత ప్రార్థన, మరింత భక్తిని సమకూర్చి వారి ఆత్మీయ జీవితాల ప్రయోజనం కొరకే మనం పాటుపడవలసిన వారమై ఉన్నాము. కనుక యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడి కొద్ది మాటలను మన ధ్యానం కొరకై దీవించునుగాక. ప్రభునామములో ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, సహోదరులకు ప్రత్యేక వందనాలు చెల్లించి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 4344వ రోజును ప్రభు మరి ఈవిగా ఇచ్చి జీవనకరంగా ప్రార్థనలో వాక్య ధ్యానంలో ప్రభు కృపనిచ్చారు. సైనికుడు జట్టి అయిన వాడు వ్యవసాయకుడు ఎలా మరి వారి నియమ పద్ధతులు పాటిస్తారో సేవలో పరిచర్యలో కూడా మనం అలాగూ ఆత్మీయంగా అన్వయించుకుందాం. అలాగూ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకు సాక్షులంగా ఉందాం. పరిశుద్ధాత్మదేవుడు తన దాసుని మరుగు చేసి మాట్లాడిన ఈ మాటలు మనం అన్వయించుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. వాక్యం అందించిన
ఫిలిప్ తిమోతి అన్నకు వందనాలను అందరి తరపున ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించబడలాగున గోపాలన్న పెనుగొండ నుంచి ప్రార్థన చేస్తారు. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కరుణ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన ఉన్నత నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేకువని లేచి మీ సన్నిధిలో ఇలాగున గడపటానికి ప్రార్థనలోను, కీర్తనలు పాడుకోవటంలోను, వాక్యాన్ని ధ్యానము చేసుకోవటంలోను మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన సమయమును బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. లోకంలో అనేకులకు లేని ఇటు ధన్యతను అల్పులము అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మరి విశేషముగా మీ దాసును నిలవబెట్టి రాత్రి సమయంలో శ్రేష్టమైన మాటలను మాకు మీరు వినిపించిన చెల్లిస్తున్నాం. అయ్యా మా ప్రభువా, పాటు ఫలమునకు పాత్రుడని మీరు రాయించారు. అలాగున మీ సన్నిధిలో పాటుపడే వ్యవసాయకులుగా మేము ఉండటానికి సాయం చేయండి తండ్రి. మాలో పనికి మాలిన తీగలను కత్తిరించి వేసి మీ సన్నిధిలో ఏపుగా పెరగటానికి బాగా ఫలించినట్లు మీరే కృప చూపమని వేడుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి నాయన, ఇంతసేపు శ్రేష్టమైన మీ మాటలు వినటానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మంచి సైనికుల వలె మీ సన్నిధిలో మేము పని చేయగలుగునట్లు మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అలాగున హెచ్చరిక మాటలను మీ దాసుని ద్వారా మీరు మాకు అందించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. విని విడిచిపెట్టక మా హృదయాలలో భద్రపరుచుకొని నెమరు వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు సాగునట్లు కృపనిమ్మని లేఖన భాగాలను మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి అయ్యా మా తండ్రి నాయన, ఈ కార్యక్రమము ఆది నుండి అంతం వరకు మీరే ఉండి అధ్యక్షత వహించి నడిపించినందుకై స్తోత్రములు. నిరాటంకంగా ఈ జూమ్ మీటింగ్ కొనసాగునట్లు ఇక ముందుకు మీ సహాయమును కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన గోపాలన్న వందనాలన వందనాలు. ప్రారంభం నుంచి సహకరించిన ప్రియులందరికీ, తిమోతి, అలాగే ఆశీష్ కుమారు, అలాగే యేసుదాస్ అన్న, వాక్యం అందించిన ఫిలిప్ తిమోతన్నకు, అలాగే ముగింపు ప్రార్థన చేసిన గోపాలన్నకు, విన్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు. బర్నబాస్ అన్న మిగిలిన విషయాలు చెప్పండి. ఓకే.